దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపాను. అందుకనే కోపములో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. మాట్లాడితే హత్యలు జరుగుతాయి. అందుకనే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మాట్లాడుటకు నిదానించుడి, వినుటకు వేగిరపడుడి. మనం ఎప్పుడూ కూడా వినడానికి చాలా సిద్ధంగా ఉండాలి, ఓపికగా ఉండాలి, దీర్ఘశాంతంగా ఉండాలి. ఎందుకంటే నాలుక యందు జీవ మరణాలు దాగి ఉన్నాయి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. అలాగే పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉన్నది, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనములో ఇర్మియాతో ప్రజలందరూ అంటున్నారు, రండి మన మాటలతో ఇర్మియాను కొట్టి చంపుదుము. చూడండి, మాటలతోనే మనుషులను చంపేయవచ్చు. అందుకనే ఇర్మియాతో ప్రజలందరూ అంటున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, రండి మన మాటలతో ఇర్మియాను కొట్టి చంపుదాం. అందుకనే మాటలు అనేటువంటి చాలా డేంజర్, అది చాలా పదునైన కత్తి లాంటివి. దాన్ని బహు జాగ్రత్తగా ఉండాలి. మన మాటల యందు జాగ్రత్త గలవారమై ఉండి మన నోరును కాపాడుకొని మనం ఆశీర్వాద వచనములు మాట్లాడదాం గాక. దేవుడి వాక్యం ద్వారా మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.